హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాము ద స్టోరీ టెల్లర్ అండ్ ట్యూటర్. ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు బుద్ధిబలం. అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవికి విక్రమ్ అనే ఒక భయంకరమైన సింహం రాజుగా ఉండేది. విక్రమ్కు బలం చాలా ఎక్కువ, దయ అస్సలు లేదు. ఆకలి వెయ్యకపోయినా అడవిలోని జంతువులను చంపేసేది. అడవిలోని జంతువుల సంఖ్య తగ్గిపోసాగింది. మిగిలిన జంతువులన్నీ ప్రాణభయంతో వణికిపోతూ సింహం వద్దకు వెళ్ళి, రాజా, మీరిలా అందర్నీ చంపేస్తే త్వరలోనే అడవి ఖాళీ అయిపోతుంది. అప్పుడు మీకు ఆహారం దొరకదు కాబట్టి మేమే రోజుకొక జంతువు చొప్పున మీ గుహ వద్దకు ఆహారంగా పంపుతాము అని వేడుకున్నాయి. సింహం అందుకు అంగీకరించింది. అప్పటినుండి రోజుకొక జంతువు సింహానికి ఆహారంగా వెళ్లడం ప్రారంభమైంది. కొన్ని రోజులకు చింటూ అని ఒక చిన్న కుందేలు వంతు వచ్చింది. చింటూ చాలా చిన్నదైనప్పటికీ అపారమైన తెలివితేటలు, సమయస్ఫూర్తి కలది. చింటూ కావాలని చాలా నిమ్మళంగా, ఆలస్యంగా సింహం గుహవైపు నడవడం ప్రారంభించింది. దారి పొడవునా సింహాన్ని ఎలా అంతమొందించాలా అని ఆలోచిస్తూ ఒక పాడుబడిన లోతైన బావిని చూసింది. అప్పుడు దానికొక అద్భుతమైన ఆలోచన వచ్చింది. సింహం విక్రమ్ ఆగ్రహంతో, చింటూను, ఎంత ధైర్యం నీకు? ఇంత ఆలస్యంగా వస్తావా? పైగా నా ఆకలి తీర్చడానికి ఇంత చిన్న కుందేలా? నిన్ను చంపి రేపు అడవిలోని జంతువులన్నింటినీ అంతం చేస్తాను అని గర్జించింది. చింటూ చేతులు జోడించి, రాజా, ఇందులో నా తప్పు లేదు. ముందు మరో 4 కుందేలను పంపారు. కాని దారిలో మాకు మరొక పెద్ద సింహం ఎదురైంది. అది మమ్మల్ని ఆపి తనే ఈ అడవికి నిజమైన రాజునని చెప్పింది. మిగతా 4 కుందేలను తినేసి మిమ్మల్ని పిరికివాడని అంటూ ఈ అడవి వదిలి వెళ్ళిపోమని చెప్పమంటే నన్ను మీ దగ్గరకు పంపింది అని అబద్ధం చెప్పింది. ఏంటి? నన్నే ఎదిరించి అంత మొనగాడు ఈ అడవిలో ఉన్నాడా? ఎక్కడున్నాడో ఇప్పుడే చూపించు, దాన్ని చీల్చి చెండాడుతాను అంది. సరే రాజా, నా వెనకరండి అంటూ చింటూ సింహాన్ని ఆ పాడుబడిన బావి దగ్గరకు తీసుకువెళ్ళింది. రాజా, ఆ దుష్టసింహం ఈ బావిలోపలే దాక్కుంది. లోపలికి తొంగిచూస్తే మీకే తెలుస్తుంది అంది. సింహం ఏమాత్రం ఆలోచించకుండా బావి అంచుపై నిలబడి లోపలికి తొంగిచూసింది. బావిలోని నిశ్చలమైన నీటిలో దానికి తన నీడ కనిపించింది. ఆకలి, కోపంలో ఉన్న సింహానికి అది తన నీడ అని తెలియక నిజంగానే లోపల మరో సింహముందని విక్రమ్ అహంకారంతో, ఆవేశంతో ఒక్క ఉదుటున బావిలోకి దూకేసింది. అంతే, లోపల ఉన్నది నీరు మాత్రమే కావడంతో ఆ లోతైన బావిలో నుండి బయటకు రాలేక సింహం మునిగి చనిపోయింది. చింటూ ఊపిరి పీల్చుకుని సంతోషంగా వెనక్కి తిరిగి అడవిలోకి వెళ్లి జరిగినదంతా చెప్పింది. జంతువులన్నీ చింటూ సమయస్ఫూర్తిని మెచ్చుకుంటూ పండగ చేసుకున్నాయి. ఈ కథ ద్వారా మనం ఎంతటి బలవంతుణ్ణైనా బుద్ధిబలంతో గెలవవచ్చని తెలుసుకున్నాం. సో వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.